చతుర్దశ భువనాల ప్రస్తావన పురాణాల్లో తరచుగా కనిపిస్తుంది. భూమితో పాటు భూమిపైన ఉన్న మరో 6 లోకాలు, అంటే మొత్తం 7ంటిని ఊర్ధ్వలోకాలు అని, భూమికి దిగువన ఉన్న 7 లోకాలను అధోలోకాలు అని పిలుస్తారు. వీటి గురించి శ్రీమద్భాగవతంలోని ద్వితీయ స్కందంలో వివరంగా ఉంది. భువనాత్మకుండాయీషుండు భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్ వివరముతో 14 వివరంబులుగా నొనర్చే విశదంబులుగన్ అనగా భువనాత్మకుండు భువనములు సమస్తమును తనలో ఉంచుకున్నవాడు. ఆయీషుండు ఆయన పరమేశ్వరుడు ఆనాడు భవనాకృతితోడ భవనమైన రూపముతో నుండు బ్రహ్మాండంబున్ బ్రహ్మాండమంతా నివసించేవాడు. వివరముతో 14 వివరంగా 4 విధాలుగా వివరంబులుగా నొనర్చే వివరములను విడదీయి చూపెను. విశదంబులుగన్ స్పష్టముగా విశదంగా. విశ్వరూపుడైన భగవంతుడు ఒక భవనంలా ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన 14 భువనాలుగా తీర్చిదిద్దాడు. ఈ విశ్వమంతా పరమాత్ముడి శరీరమే 14 భువనాలుగా విభజితమై ఈ విశ్వంలో పైన ఉన్న 7 లోకాలు శ్రీ మహావిష్ణువు నడుముకు పైన ఉన్న దేహం కాగా, దిగువన ఉన్న 7 లోకాలు శ్రీ మహావిష్ణువు నడుముకు దిగువన ఉన్న శరీరం. ఆయన కటిస్థలం భూలోకం, నాభి భువర్లోకం, హృదయం సువర్ణోకం, వక్షస్థలం మహార్ణోకం, కంఠం జనలోకం, పెదవులు తపోలోకం, శిరస్సు బ్రహ్మనివాసమైన సత్యలోకం. అలాగే జఘనం అతలం, ఉరువులు వితలం, మోకాళ్ళు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలు మహాతలం, కాలి మునివేళ్ళు రసాతలం, అరికాళ్ళు పాతాళం. కాగా ఆయన పాదతలం నుంచి భూలోకం, నాభి నుంచి భువర్లోకం, శిరస్సు నుంచి సువర్లోకం, ఇలా ముల్లోకాల సృష్టి జరిగిందనేది మరో వివరణ. లోకాలన్నిటికీ కర్త, పోషకుడు, లయకారుడు ఆ భగవంతుడేనని, ప్రళయకాలంలో ఈ 14 భువనాలు పరబ్రహ్మలో విలీనమవుతాయని పూర్వ ఋషులు పేర్కొన్నారు. అసలు ఈ 14 లోకాలు ఏమిటి? ఆ లోకంలో ఎవరెవరుంటారు? ఆ లోకంలోని ప్రధాన నగరాలు ఏమిటి? ఈ లోకాల విశిష్టతలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు. భూలోకం, ఇక్కడ 4 విధాలైన జీవరాశులుంటాయి. అవి స్వేదజాలు, చెమట నుంచి ఉద్భవించే పేలు, నల్లులు లాంటివి. అండజాలు, గుడ్డు నుంచి ఉద్భవించే పక్షులు. జరాయుజాలు, మానవ పశుగర్భాల నుంచి పుట్టే మనుషులు, పశువులు. ఉద్భుజాలు, మొక్కలు, చెట్లు. ఈ లోకంలో కాలచక్రాన్ని అనుసరించి జనన మరణ చక్రాల ప్రకారం నడుస్తూ ఉంటుంది. భువర్లోకం, ఇది భూలోకానికి పైన ఉంటుంది. దీన్నే పితృలోకమని అంటారు. ఇక్కడే మన పితృదేవతలు ఉంటారు. దేవశిల్పి అయిన విశ్వకర్మ ఈ లోకంలోనే నివసిస్తూ ఉంటారు. ఈ లోకానికి ప్రధాన నగరం రథంతరపురం. ఈ లోకంలో అనేక ఇతర లోకాలు కూడా ఉంటాయి. అవి ధ్రువలోకం, సప్తర్షిలోకం, నక్షత్రలోకం, సౌరమండలం. ఇవన్నీ భువర్లోకానికి భూలోకానికి మధ్యలో ఉంటాయి. మనకు శిక్షలు విధించే నరకలోకం కూడా ఇక్కడే ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, యక్షులు, భూత ప్రేత పిశాచాలు, సూక్ష్మ శరీరంలో ఉండే కింపురుషులు, కిన్నెరలు, విద్యాధరులు లాంటి జాతులు వారు ఉంటారు. సువర్లోకం, ఇది భువర్లోకం పైన ఉంటుంది. దీన్ని స్వర్గలోకం లేదా సువర్ణలోకం లేదా త్రివిష్టకం అని కూడా అంటారు. ఈ లోకానికి ప్రధాన నగరం అమరావతి. ఈ లోకమంతా బంగారుమయమై ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. క్షీరసాగరంలో ఉద్భవించిన కల్పవృక్షం, కోరికలు తీర్చే కామధేనువు, ఉచ్చిశ్రవం అనే రెక్కల గుర్రం,
3 తలలు కలిగిన ఏనుగులు ఉంటాయి. ఇక్కడ ఇంద్రాద్రి దిక్పాలకులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు ఉంటారు. వారు కోరుకున్న రూపాన్ని పొందగలిగే సామర్థ్యం కలిగిన వారు. వారికి ఆకలి, దప్పికలు, శరీర దుర్గంధం, వృద్ధాప్యం లాంటివి ఉండవు. మహార్లోకం ఇది సువర్ణలోకానికి పైన ఉంటుంది. ఈ లోకానికి ప్రధాన నగరం జ్యోతిష్మతిపురం. దేవతలు తపస్సు చేసే లోకం ఇది. స్వర్గంలో దేవతలు అనుభవించే దివ్య సుఖాలను ఇక్కడ తాపసులు తమ తపస్సు ద్వారా సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు. సృష్టి ప్రళయం తర్వాత కూడా మిగిలి ఉండే ఎంతో మంది ఋషులు, మహర్షులు, అష్టసిద్ధుల్ని కైవసం చేసుకున్న సిద్ధులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. జనోలోకం ఇది మహర్లోకానికి పైన ఉంటుంది. ఈ లోకానికి ప్రధాన నగరం అంబావతీపురం. ఈ లోకంలో బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నివసిస్తూ ఉంటారు. వీరు బాల్యంలోనే వేదాలను అవపోసన పట్టినవారు. బ్రహ్మచారులై లోక సంచారం చేస్తూ జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. వీరెప్పుడూ 5 సంవత్సరాల బాలురుగానే ఉంటారు. అత్యంత పుణ్యాత్ములైన వారు ఈ లోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. అయోనిజులైన దేవతలు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. తపోలోకం ఇది జనోలోకం పైన ఉంటుంది. ఈ లోకానికి ప్రధాన నగరం అంజనాపురం. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వారి ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడూ సుగంధాలు వెదజల్లుతూ ప్రశాంతంగా ఉండే లోకం ఇది. భూలోకంలో వివిధ దేవతలను ఉపాసించిన వారు ఈ లోకానికి చేరుకుని కల్పాంతం వరకు ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తరువాత కర్మానుసారం భూలోకంలో జన్మించి సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. మహాప్రళయంలో సర్వం లయమైనప్పుడు వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. సత్యలోకం ఇది తపోలోకానికి పైన ఉంటుంది. ఊర్ధ్వలోకాలన్నిటిలో ఇది అత్యుత్తమమైనది. ఈ లోకానికి ప్రధాన నగరం పురాణపురం. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మకు నివాసం. బ్రహ్మ అనేది ఒక పదవి. అనేకానేక కల్పాలకు ఒకరు ఈ పదవిని అధిష్ఠిస్తారు. తమ కర్తవ్యం పూర్తయిన తరువాత బ్రహ్మంలో లయమవుతారు. భవిష్యత్తులో హనుమంతుడు బ్రహ్మ పదవిని స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మహర్షులు అనేక ఉపాసనలు చేసినవారు వేదాంతులు. భూలోకంలో ఆత్మజ్ఞానాన్ని పొందినవారు ఈ లోకంలో వేదాంత చర్చలు చేస్తూ ఉంటారు. భూలోకానికి దిగువన ఉండేవి అధోలోకాలు. అతలలోకం భూమికి దిగువన ఉండే లోకం ఇది. ఈ లోకంలో మయుని కుమారులైన బలాసురుడు 96 విధాల మాయలతో విహరిస్తూ ఉంటాడు. తెల్లటి ఈ లోకంలో పిశాచగణాలు, రాక్షసులు ఉంటారు. వాళ్ళు భౌతికమైన భోగలాలసులుగా, మదోన్మత్తులుగా ఉంటారు. వితలలోకం అతలలోకానికి కింద ఉంటుంది. ఈ లోకానికి హటకీశ్వరుడు అనే పేరుతో పార్వతీపతి అయిన శివుడు అధిదేవతగా ఉంటాడు. స్వర్ణజలం ప్రవహించే హటకీ నది ఉండే చోటు ఇది. ఈ నదీ జలాలతో తయారైన బంగారంతో చేయబడిన ఆభరణాలను రాక్షస మహిళలు ధరిస్తారు. ఇక్కడ 2 ప్రధాన నగరాలున్నాయి. ఉత్తరాన ఉన్న అలకాపురిలో కుబేరుడు నిధులను కాపలా కాసే గుహ్యులు అనే యక్షులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. దక్షిణాన ఉన్నది యోగినీపురం. సుతలలోకం వితలలోకానికి అడుగున ఉండే ఈ లోకంలోనే సప్త చిరంజీవులలో ఒకరైన బలిచక్రవర్తి ఉంటాడు. ఆయన నిత్యం విష్ణువును ధ్యానిస్తూ ఇంద్రుణ్ణి మించిన భోగాలను అనుభవిస్తూ సుతలలోకాన్ని పాలిస్తాడు. బలిచక్రవర్తి ధర్మ ప్రవృత్తికి మెచ్చి శ్రీమన్నారాయణుడు ఈ లోకానికి అధిపతిని చేశాడు. బలిచక్రవర్తి భవనానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. శంకు చక్ర గదాదులను ధరించి కాపలా కాస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని జయించాలని కాంక్షతో రావణుడు అనుమతి లేకుండా సుతలలోకానికి ప్రవేశించినప్పుడు శ్రీమన్నారాయణుడు తన కాలి బొటనవేలితో 10 కోట్ల యోజనాల దూరానికి విసిరేశాడు. తలాతలలోకం ఇది సుతలలోకానికి కింద ఉంటుంది. ఈ లోకానికి అధిపతి మయుడు.
మాయావులైన రాక్షసులతో పాటు ఈ దానవ శిల్పి ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. మయుడికి సుదర్శన చక్రం వల్ల తప్ప దేని వల్లను మరణ భయం లేకుండా శ్రీ మహావిష్ణువు వరం ప్రసాదించి ఈ లోకానికి రాజుగా చేశాడు. ఈ లోకానికి రాజధాని ధనిష్టాపురం. ఇక్కడ భేతాళుడు, యక్షుడు, అసుర భూతగణాలు నివసిస్తూ ఉంటాయి. మహాశివుడు సంహరించిన త్రిపురాసురులనే రాక్షసరాజులు ఇక్కడ ఉంటారు. మహాతలలోకం. ఈ లోకంలో గరుత్మంతుడి సవతి తల్లి కద్రువ పుత్రులైన కాద్రవేయులు, వేలాది శిరస్సులు కలిగిన సర్పాలు సకుటుంబంగా నివసిస్తారు. వారు మహాబలవంతులు, కోరిన రూపం ధరించగలిగేవారు. ఎప్పుడూ కోపావేశాలతో ఉండే కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుసేనుడు మొదలైన సర్ప ప్రముఖులంతా గరుత్మంతుడికి భయపడుతూ భార్యాబిడ్డలతో, బంధుమిత్రులతో ఇక్కడ ఉంటారు. రసాతలలోకం. మహాతలానికి దిగువన ఉండే రసాతలలోకం నివాత కవచులు, హిరణ్యపురవాసులు, కాలకేయులు తదితర రాక్షసులకి నివాసస్థలం. వీరందరూ దేవతలకు శత్రువులు, ఇంకా అత్యంత సాహసవంతులైన రాక్షస ప్రముఖులు. శ్రీహరి తేజస్సుకు భయపడి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడి ప్రధాన నగరం పుణ్యపురం. పాతాళలోకం. రసాతలలోకానికి కింద ఉండే పాతాళమే నాగలోకం. ఈ లోకంలో వాసుకి, శంకుడు, శ్వేతుడు, ధనుంజయుడు, ధృతరాష్ట్రుడు, శంకుచూడు మొదలైన మహానాగులు నివసిస్తాయి. వీరిలో 5 తలలు, 100 తలలు, 1000 తలల నాగులు కూడా ఉంటాయి. పాతాళంలో సూర్యరశ్మి ఉండదు. వారి పడగల మీద ఉండే మహామణులతో ఈ లోకమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. పాతాళలోకం అడుగున ఆదిశేషుడు 30,000 యోజనాల వెడల్పుతో చుట్టుకుని ఉంటాడు. ఈ లోకంలో శరీరం లేని కొన్ని జీవులు కూడా ఉంటాయి. ఈ 14 లోకాలపైన వైకుంఠం, కైలాసం ఉంటాయి. వీటన్నిటిపైన శ్రీనగరం అనే ఒక లోకం ఉంటుంది. అక్కడ నుండే ఆది పరాశక్తి ఈ బ్రహ్మాండాలన్నిటినీ పర్యవేక్షిస్తూ ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది.